కళ్యాణాద్భుతగాత్రాయ కాంతార్థప్రదాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు మీరు కాశీ యాత్రికి పై వచ్చిండారు అని చెప్పి సమారాధన చేస్తూ ఉండారు. కాశీ సమారాధన అంటే మనకి మన దేశమే ఒక పుణ్యక్షేత్రం. బ్రహ్మాండ పురాణంలో చెప్తుంది, హిమాలయం సమారాభ్య యావద్విందు సరోవరం తం భూమిం దేవ నిర్మితం పుణ్యభూమిం ప్రచక్షతే. అంటే హిమాలయం నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ మీరు అజ్జి పెట్టినా అది దేవానుదేవతల నుంచి నిర్మాణం చేసిండేటువంటి భూమి మన దేశం. అట్లా ఒక భరతఖండంలో మేమందరూ పుట్టిండాము. అది మన ఎన్ని జన్మాల సుకృతం ఫలమో ఏమో తెలియదు, పుట్టిండాము. పుట్టిండేదే కాకుండా చెయ్యి, కాలు, చెవు, కళ్ళు అంతా బాగుండే అట్లా మనుషులై పుట్టిండాము. ఏమో భరతఖండంలోనే యావదో కుక్కో కోడో నక్కో అయి పుట్టింటే మనకి బుద్ధి రాదు. అందుకనే దేవుడు సనాతన ధర్మం ఏం చెప్పింది, దేవుడు ఏం ఋషులు చెప్పినారో, మన పెద్దలు ఇరియలు చెప్పిండారో దాన్ని నడుపుకొని మనం వచ్చేటువంటిది మన కర్తవ్యము. మన ముందరు పీళ్ళకి కూడా దాన్ని ఇయ్యాల. మన ఒక పురాణంలో చెప్తారు, 7 పుణ్యకరమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయంట. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కంచి, అవంతిక. 7 క్షేత్రాలు ముక్తిప్రదాయకమైనటువంటి క్షేత్రం. అంటే ఆ 7 ఒక మనిషి పుట్టి నుంచి ఆ 7 క్షేత్రాలని ఎవరు సందర్శనం చేస్తారో వాళ్ళకి శాశ్వతముగా ముక్తి దొరుకుతుంది అని పురాణాలు చెప్తాయి. అటువంటి క్షేత్రంలో కాశీ క్షేత్రం కూడా ఒకటి. కాశీని వారణాసి అని చెప్పి కూడా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే వరుణ, అసి అనే ఒక 2 నదులు ఆడొచ్చి దాని మధ్యలో విశ్వేశ్వరుడు ఉన్నాడు కాబట్టి వారణాసి అని చెప్పే పేరుతో కూడా పిలుస్తారు. వెనకాలం కాశీకి పోవాలంటే బస్సులు లేవు, ఏమీ వాహనాల వ్యవస్థ లేదు, నడుచుకొని పోతా ఉండ్రి. 3 నెలలైనా 6 నెలలైనా తిరిగి వచ్చేపటికి వస్తా ఉండ్రో లేదో కూడా గ్యారంటీ లేదంట. ఎన్నో కొన్ని ఇండ్ల 3 ఏడాది నుంచి కాశీ నుంచి రాలేదంటే వాళ్ళు ఆడే చచ్చిపోయిండారులే అని ఈడేం కావాలో దాన్ని అంతా చేసి తిత్తి చేస్తా ఉండ్రంట. అట్లా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అంతా అనుకూలమైంది, ఏమి తొందర లేదు, ఆరాముకు ట్రైన్లో పోవచ్చు రావు. ఎట్లా బాధపడుకొని అడవిలో ఆ రాళ్ళు ముళ్ళుల్లో నడుచుకొని బాధపడుకొని పోయి వస్తారు కదా, ఆ వచ్చిండే సంతోషానికి మా ఇంట్లో వీళ్ళు కాశీయాత్ర ముగించుకొని వచ్చిండారప్పా అని చెప్పి ఆ సంతోషమేనంటే ఈ కాశీ సమారాధన. ఏమీ తొందర కాకుండా వీళ్ళు వాపసు వచ్చిండారప్ప మా వాళ్ళు పర్వాలేదు అని బంధువులతో అంతా పిలిచి ఇట్లా చేసేదే కాశీ సమారాధన అని. కాశీకి అంత గొప్ప అయిండేటువంటిది ఒక స్థానం ఉండేది. ఎందుకంటే విష్ణు పాదోదకమే సాక్షాత్ గంగగా ఆడ వస్తూ ఉండేది. గంగ ఆడ కాశీ విశ్వనాథుడు అన్ని క్షేత్రాలని సందర్శించుకొని వీళ్ళు వచ్చిండారు. ఆ ఒక సంభ్రమము ఈ కాశీ సమారాధన అనేది. ఏం చేయాల, గణపతి పూజ అయింది, శివపార్వతిని ఆవాహన చేసి రుద్ర అభిషేకం చేసి బంధువర్గాలకంతా వాళ్ళు వచ్చిండే వాళ్ళకంతా మనస్సంతోషం పడించాల. మనకి ఎవరైనా పెద్దలుంటే కాశీకి పోయి వచ్చిండే అట్లా వాళ్ళు మనకిన్న పెద్దోళ్ళు అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళు కడిగి వాళ్ళకు పూజ చేసి లోపలికి పిలుచుకోవాలంట. అట్లే పిలుచుకోకూడదు. ఎలాంటే వాళ్ళంతా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని వచ్చిండారని వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళు ఎత్తుకొని వచ్చిండే అట్లా గంగకి వాకుల్లానే పసుపు కుంకుమ అక్షంతులేసి పూజ చేసి ఆరతి చేసి మళ్ళా లోపలికి తోడుకు రావాలా అనేది సంప్రదాయము. ఇప్పుడు ఏమైందో, ముందు రాగి గిన్నెలా ఇస్తా ఉండ్రి, ఇప్పుడు దీంట్లో క్యాన్లా వేసుకొని వచ్చి రుద్రాభిషేకము పంచామృతము అంతా చేసుకొని అది ఎవరు పోయి వచ్చిండారో వాళ్ళని చూస్తే వాళ్ళ ఇంటికి వచ్చి కాశీ సమారాధన అనేటువంటి కార్యక్రమంలో మేము భాగవహిస్తే కాశీకి పోయి వచ్చినంత పుణ్యం వస్తుంది అని పెద్దోళ్ళు చెప్పిండారు. ఈరోజు వీళ్ళు కాశీకి పోయి వచ్చిండారు, నిర్విఘ్నంగా పోయి వచ్చి మీకు అందరికీ కుటుంబ సభ్యులకంతా కాశీ సమారాధన అనేది ఇక్కడ జరిపిస్తున్నారు. మీకు అందరికీ కూడా కాశీ విశ్వనాథుడు కాశీ అనే పేరు దినాము తెలుసుకుంటే కాశీకి పోయి వచ్చిండే పుణ్యం అంట. అటువంటి కాశీకి వీళ్ళు పోయి వచ్చిండారు. వాళ్ళకి మీరు ఏం కావాల్సిన చిన్నోళ్ళు అయితే పాద పూజ చేయొచ్చు, లేదంటే వాళ్ళకి వస్త్రాలు ఏమైనా ఇచ్చి వాళ్ళని మనస్సంతోషం పడించవచ్చు. వాళ్ళు కూడా అంతే పోయి వచ్చిండే ఖుషితో మీకంతా బంధువర్గాలకంతా బాగుండే భోజనం వేపించి వాళ్ళ శక్తానుసారంగా చేసి ఇక్కడ చేసిండే అట్లా రుద్రాభిషేకము ఆ తీర్థం తీసుకొని గంగా జలము అందరికీ ఒకటి తెచ్చి ఉంటే అందరికీ ఇవ్వచ్చు డబ్బి.
లేదంటే ఆ ఉండే నీళ్ళని తీర్థరూపముగా రవంత ఇచ్చి తీసుకొని బంధువర్గాలతో అంతా గడిపేది కాశీ సమారాధనది అర్థమవుతుంది. ఈరోజు నిర్విఘ్నముగా కాశీ సమారాధన, గంగా పూజ, రుద్రాభిషేకం అంతా బాగా జరిగింది. అందరికీ ఆ కాశీ విశ్వనాథుడు కుటుంబ సభ్యులకు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యము అంతా ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ ఆ కాశీ విశ్వనాథుని ప్రార్థన చేసుకుంటా మహామంగళారతి అయితేనే పూలు అక్షంతులు వేసేయండి. అవును.